కోర్టులో మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వారు ఇవాళ మన యొక్క మాజీ జిల్లా అధ్యక్షుడు అయిన రాయాకాంతారావు గారి మీద అక్రమ కేసులు బనాయించి ఆయన యొక్క ప్రతిష్టని నీరుగార్చాలని చూసినప్పటికీ కూడా న్యాయమే గెలిచింది. హైకోర్టు వారు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి నిర్ధారించి కొట్టివేశారు. ఇది మొట్టమొదటి విజయం. ఇలాంటి అక్రమ కేసులు భయపడేది లేదని హెచ్చరిస్తూ కాంగ్రెస్ వారు బుద్ధి తెచ్చుకోమని కోరుతాం. రేఖాకాంతరావు గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో 5 నియోజకవర్గాలు కూడా రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో గులాబీ జెండా రెపరెపలాడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను.